వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను విజయ్ కృష్ణ. వెల్కమ్ టు M3 న్యూస్. మీరు చూస్తున్నారు మిడ్ డే న్యూస్ బులెటిన్. పొట్టేపాలెం కలుజుపై జరుగుతున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. శరవేగంగా పనులు జరుగుతున్నాయని, ఆగస్టు నెలలో బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తామని కోటంరెడ్డి చెప్పారు. దశాబ్దాల కళ పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి సమస్యకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిష్కారం చూపామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం వద్ద 5,60,00,000 రూపాయలతో జరుగుతున్న పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణ పనులను స్థానిక నాయకులతో, అధికారులతో కలిసి కోటంరెడ్డి పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పొట్టేపాలెం కలుజు మీద శాశ్వతంగా బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారన్నారు. నాణ్యతా ప్రమాణాలతో శరవేగంగా పనులు సాగుతున్నాయని, ఆగస్టు నెలలో పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కోటంరెడ్డి హామీ ఇచ్చారు. శంకుస్థాపన చేసిన ప్రతి అభివృద్ధి పనిని పర్యవేక్షించి నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నామని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పొట్టేపాలెం కలుజు ఏదైతే శంకుస్థాపన చేసుకున్నామో గతంలో, దాని పనుల్ని పర్యవేక్షించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కొన్ని పూర్తి అవ్వాల్సిన జూన్ ఎండింగ్ కానీ జూలైకి అని అనుకున్నాం. అయితే వాటర్ వచ్చే ఇన్ఫ్లోకి వేసే పైపులు ఇవన్నీ కూడా డిజైన్లు ఇవన్నీ చేయడానికి డిపార్ట్మెంట్ వారు కొంచెం టైం ఎక్కువ తీసుకోవడం వల్ల పైపుల రోజు సంఖ్యను కూడా 59 వరుసలకి పెంచడం, అదేవిధంగా ఒకటేసారి వేసే పనిని ప్రజలకు ఇంకా బాగుండాలా జరిగింది. రెండో సైడు కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. అవి కూడా ఒక నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ఈ పనులన్నీ కూడా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వర్క్ ఇది పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జ్ అనేది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న గ్రామాలు, అదేవిధంగా ఇటు బుచ్చిరెడ్డిపాలెం, జొన్నవాడ, ఆత్మకూరు, సగం నెల్లూరుని విధంగా పొట్టేపాలెం కలుజు ఆగస్టు 15 నుంచి ఆగస్టు నెలాఖరు లోపల పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకుంటామని మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, శాసనసభ్యులు శివరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి పనులు చేయాలో ఎక్కువగా దీర్ఘకాలికంగా ఉన్న అభివృద్ధి పనుల మీద దృష్టి పెడుతున్నాం. దానిలో భాగంగానే పొట్టేపాలెం కలుజు కానీ, ములుమూడు కలుజు కానీ, అదేవిధంగా రైల్వే అండర్ పాసులు కానీ, కరెంట్ ఆఫీస్ కానీ, కొండాయిపాలెం కానీ, నేషనల్ హైవే బ్రిడ్జిలకు సంబంధించి చిల్డ్రన్ పార్క్ కానీ ఇవన్నీ కూడా సాధించాం. తప్పకుండా అనుకున్నవన్నీ కూడా అనుకున్న టైంలో చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, డిఎస్సి రాసిన 3.5 లక్షల మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన అధికారుల నుంచి సరైన స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన డిఎస్సి అభ్యర్థుల పక్షాన వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాడుతుందని భరోసా కల్పించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ఏదైతే నష్టపోయినారో అభ్యర్థులు, వారి విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు అధికారుల దగ్గర ప్రెస్ మీట్ పెట్టించడం అన్నది ఈ మధ్య ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఎప్పుడూ ఎక్కడా కూడా ఈ 2 సంవత్సరాల్లో అధికారులు మాత్రమే రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి చాలా తక్కువగా తీసుకురావడం జరిగింది. అయితే ఈ అంశం మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, దాటవేత ధోరణి, అది కోర్టులో ఉంది, దానికి ఇప్పుడు సమాధానం చెప్పలేం అనే పరిస్థితిలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత స్పోర్ట్స్ డిఎస్సి గురించి అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పక్క ఒక డిఎస్సిని రిలీజ్ చేస్తున్నారు, మరలా స్పోర్ట్స్ డిఎస్సి అన్నారు. ఈ స్పోర్ట్స్ డిఎస్సిని తీసుకెళ్లి మరలా మెగా డిఎస్సిలో కలిపామన్నారు. కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎప్పుడూ కూడా స్పోర్ట్స్ డిఎస్సి గురించి మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడరు. వారు కష్టపడి చదువుకుంటా కొన్ని సంవత్సరాల పాటు డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యి ఈరోజు ఉద్యోగం రాకపోగా మీరు పెడుతున్నటువంటి మానసిక వేదన అంతా ఇంత కూడా కాదని తెలియజేస్తా ఉన్నారు. ఏ విధంగా అక్రమాలు జరిగినాయి, వీటిల్లో ప్రతి అంశంలో కూడా అక్రమాలు ఉన్నప్పటికీ కూడా నేను కొన్నింటిని మాత్రమే ఈరోజు మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాకు వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ప్రధానంగా ప్రతి అభ్యర్థి కూడా
హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ అనేది ఒకటి పెట్టాలా, హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్. 2 బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టాలా. బ్యాకప్ సర్టిఫికేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్ ఎలా అంటే అలా జరుగుతా ఉన్నాయన్న ఆలోచనతో ఒక హైయెస్ట్ అచీవ్మెంట్ కనుక సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు దానికి బ్యాకప్, ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంతకు ముందు ఏ గేమ్ ఆడి క్వాలిఫై అయ్యి ఈ గేమ్ లోకి వచ్చి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు అన్న ఆలోచనతో బ్యాకప్ సర్టిఫికేట్ అన్నది ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కూడా పెట్టాలన్నది నిబంధన. రక్తదానం ప్రాణదానంతో సమానమని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని శివాజీ యూత్ ఫౌండేషన్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇందుకూరుపేటలో జరిగిన మెగా రక్తదాన శిబిరంలో వారు పాల్గొని మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్థానిక యువత, ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పలువురు యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తం అందించి ప్రాణాలు నిలపడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం 2 సార్లైనా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరంలో శివాజీ యూత్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ అద్దంకి రాజా, సభ్యులు రామాయణం మణిశంకర్, స్వామి, చక్రి, సుధీర్ బాబు, స్థానిక నాయకులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నమస్తే, నా పేరు నీలకంఠం శ్రీనివాసులరెడ్డి, ఓ పాజిటివ్. నీలకంఠం నా ఇంటి పేరు, శ్రీనివాసులరెడ్డి ఒంటి పేరు, ఓ పాజిటివ్ నా రక్తం పేరు. సుమారు ఇప్పటికి 110 సార్లు రక్తదానం చేయడం జరిగింది. అట్ ద ఏజ్ ఆఫ్ 61. అంటే 110 సార్లు రక్తదానం చేస్తే ఏమైపోతారు అని మీకు ఎవరికైనా అనుమానంగా ఉంటే దాన్ని చూసుకోండి. అంటే 110 సార్లు ఇచ్చినా కూడా దిట్టంగానే ఉన్నాను కదా, ఏమంటారు మీరు తల్లో కూడా పబ్లిక్ రూపాయలు తల్లు, ఎస్ అవును కదా అని. కాబట్టి రక్తదానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రక్తం చెట్లకు కాయదు, భూములు దొరకదు, బావులు దొరకదు, చెరువులు నీళ్ళల్లో ఎక్కడ మనకు దొరికే ప్రసక్తే లేదు. కాబట్టి మనిషి నుంచి మనిషికే మాత్రమే దొరికేది ఒకే ఒక వస్తువు రక్తం. కాబట్టి అత్యంత విలువైన ఆ రక్తాన్ని మనిషి ద్వారా మాత్రమే మనం పొందగలం. ఇదే రక్తం కానీ ఫ్యాక్టరీలో కానీ తయారయ్యే పని అయితే ఒక యూనిట్ 1000 నుంచి 1300-1400 రూపాయలతో ఈరోజు మనం కొనుక్కుంటున్నాం. ఇదే కానీ ఫ్యాక్టరీలో తయారయ్యే పని అయితే ఈ కార్పొరేట్ సంస్థలు ఒక సంచిని 10 లక్షలకు అమ్ముతాయి. డబ్బున్నోడే బతుకుతాడు ఈ ప్రపంచం. ఆ దుర్మార్గపు చర్య జరగకుండా ఉండడానికి కోసం భగవంతుడు ఏం చేశాడంటే ఎక్కడ దీన్ని దొరకనీయకుండా ఓన్లీ మానవ దేహంలో మాత్రమే పెట్టాడు. కాబట్టి భగవంతుడికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుందాం. ఇందుకూరుపేట రక్తదాతలకు మాత్రం మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పాలి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తున్నారంటే మోపూరు భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో, మోపూరు భాస్కర్ నాయుడు సహకారంతో ఈ యువత ఈ కార్యక్రమం నిర్వహించడం మాత్రం నిజంగా సంతోషదాయకం. ఒక చోట ఒక యువత బలంగా ఉంది అంటే అక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. దానికి ఒక చక్కటి నిదర్శనం ఇందుకూరుపేట యువత. మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రక్తదాత దినోత్సవ సందర్భంగా యువత అందరికీ, రక్తదాతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. మరణం ఆ యువకుని శారీరకంగా దూరం చేసిన 5గురి ప్రాణాల్లో అతను మళ్ళీ సజీవంగా మారాడు. తను కనుమరుగవుతూ మరో 5గురి జీవితాల్లో వెలుగు నింపాడు. ఆ నెల్లూరు యువకుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నెల్లూరు కిమ్స్ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయిన జీవన్ అనే 23 ఏళ్ల యువకుడి కుటుంబం పుత్రశోకంలోనూ అత్యంత సాహసోపేతమైన ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. తమ కన్న బిడ్డ ఇక లేడనే చేదు నిజం తెలిసినా సమాజం కోసం అవయవ దానానికి ముందుకొచ్చారు ఆ తల్లిదండ్రులు. నెల్లూరు జిల్లాలో మానవత్వాన్ని చాటి చెప్పే అత్యంత భావోద్వేగభరితమైన సంఘటన ఇది. ప్రమాదవశాత్తు బ్రెయిన్ డెడ్ అయిన యువకుడు జీవన్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూనే అవయవదానానికి అంగీకరించి 5గురి ప్రాణాలను నిలబెట్టారు. కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అవయవదానంపై కల్పించిన అవగాహనతో ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఇవాళ ఎందరికో పునర్జన్మను ఇచ్చింది. జీవన్ శరీరం నుండి సేకరించిన గుండెను తిరుపతి పద్మావతి చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్కు అత్యంత వేగంగా తరలించగా ఊపిరితిత్తులను చెన్నై అపోలో హాస్పిటల్కు గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. అలాగే లివర్ను కర్నూలుకు, 2 కిడ్నీలను నెల్లూరు కిమ్స్ ఆస్పత్రికి, 2 కళ్లను నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి విజయవంతంగా అందజేశారు. కన్నకొడుకు దూరమైన 5గురి రూపంలో జీవన్ బ్రతికే ఉంటాడంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరణంలోనూ జీవించిన నెల్లూరు లోకల్ హీరో జీవన్ త్యాగానికి ఆ కుటుంబ గొప్ప మనస్సుకు జిల్లా ప్రజలు అశ్రు నయనాలతో సెల్యూట్ చేస్తున్నారు.
ఈ అవయవదానాన్ని ఈరోజు దిగ్విజయంగా నిర్వహించాము. ప్రతి ఒక్క ఆర్గను, హార్ట్ తిరుపతికి వెళ్ళింది, కర్నూలుకి లివర్ వెళ్ళింది, కిడ్నీస్ 2 మన నెల్లూరు సిటీలోనే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, అండ్ ఐస్ 2 హైదరాబాద్ వెళ్ళాయి, లివర్ కర్నూలుకి వెళ్ళింది. సో ఇలా అతని యొక్క ఆర్గన్స్ అన్నిటినీ డొనేట్ చేయడం వల్ల ఇంతమంది ప్రాణదానానికి ఆయన సహకరించినందుకు ఆయన నిజంగా అమరజీవి అమ్మ. మీ అందరికీ మా తరపున ధన్యవాదాలు. అండ్ గవర్నమెంట్ ఒక జీవన్ దాన్ ప్రోగ్రామ్ కింద వారి కుటుంబానికి వెంటనే ఒక 10,000 రూపాయలు మన కలెక్టర్ గారి ద్వారా, తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్ తరపు నుంచి 10,000 రూపాయలు ఫినరల్ సర్వీసెస్ కింద అందివ్వాలి జీవో ప్రకారము. అలాగే ఒక 1,000 రూపాయలు వాళ్ళ డొనేషన్ చేసినందుకు రెమ్యూనరేషన్గా ఇస్తారు. దాని తర్వాత వాళ్ళ కుటుంబానికి ఎంతో సహాయం చేయడానికి, ఎందుకంటే అవయవదానం అంటే అంత సులభంగా జరగదు ఎవరికి. సో అది చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతగా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి గౌరవ వందనం అనేది జరుగుతుంది. వారికి ఒక పార్థివ శరీరాన్ని వాళ్ళ కుటుంబానికి అంత గౌరవ మర్యాదలతో అందిస్తారు. సో ఇవన్నీ ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది. ఎక్కడ ఏ ఆర్గాన్ కూడా వేరే ఎక్కడికి వెళ్ళదు. జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఎవరికి నిర్దేశిస్తారో అక్కడికే ఆ ఆర్గాన్ వెళ్తుంది, అంతేగాని ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి కూడా కుదరదు. సో ఇదన్నీ చాలా ట్రాన్స్పరెంట్ గానే జరుగుతుంది. సో అందరూ దీనికి వాళ్ళ కుటుంబం సహకరించింది, అండ్ మన గవర్నమెంట్ కూడా అన్ని టీం అంతా, మా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి టీము, కిమ్స్ హాస్పిటల్ టీము, ఆర్గన్ తీసుకోవడానికి వచ్చిన మొత్తం మెడికల్ టీం అందరికీ నా నమస్కారాలు. నా సహృదయంతో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అండ్ మీ ద్వారా మీ అందరి సమక్షంలో వారికి చెక్ కూడా అందజేస్తున్నాము. ఇది వాళ్ళ మదర్ ఈవిడ. సో ఈ చెక్స్ 2 వారికి అందజేస్తున్నాము. అండ్ ఇది గౌరవంగా మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడు అని, మీ అబ్బాయి వల్ల 7 మంది బతికారు. సో అందుకని మీకు చాలా సంతోషం మేడం. నా కొడుకులు లోటు 100 పల్లెల్లో నేను తీసుకుంటాను మేడం. నా లాంటి తల్లి చాలా మంది ఇబ్బంది పడుకుంటున్నాను. ఈ రోజు నాకు పడే బాధలు ఎవరో తల్లి పడుకుంటున్నాను. ఆ తల్లిదన్నా బాగుంటారు మేడం. నా బిడ్డలు నా బిడ్డలు ఎవరు. సో దీనివల్ల అండ్ ఇంకొకటి అండి, ఎన్నో మనకి ఒక చిన్న అందరికి విన్నవించుకోవడం కూడా మీ అందరి ద్వారా, బికాజ్ అందరు మీడియా ఈ రోజు ఉన్నారు, అందరూ హెల్మెట్ ధరించండి. బైక్ లో వెళ్ళే వాళ్ళు, కార్ లో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించండి. దీనివల్ల మనం యాక్సిడెంట్ నే అవాయిడ్ చేస్తుంటే ఆ అబ్బాయి కూడా బతికుండేవాడు కదా. సో అది ఒక్కటి మా అందరి తరఫున మీ అందరికీ ఒక విన్నపం చేస్తున్నాము. మీ ద్వారా వాళ్ళందరికీ వెళ్ళాలి. తర్వాత ఈ అవయవదానం అనేది మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మనము రిజిస్టర్ చేసుకోవచ్చు. జీవన్ దాన్ అనే యాప్ ఉంటుంది, దానిలో మనం అందరము ఎన్రోల్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా మనది అవసరమైనప్పుడు, ఎక్కడైనా మనకి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన ఆర్గాన్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అందరం మనం కూడా గుర్తు పెట్టుకుని ఆ జీవన్ దాన్ యాప్లో అందరం కూడా ఎన్రోల్ అవ్వి ఇంకొకరికి సహాయపడాలని కోరుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మహిళ వేషధారణలో మగాళ్లను మాయ చేస్తూ లక్షలు దోచేస్తున్న ఓ కేటుగాడు పలువురు అబ్బాయిలను పెళ్లి చేసుకుని మోసం చేశాడు. అసలు విషయం తెలుసుకున్న బాధితులు మదనపల్లి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు జంబలెక్కడి పంబ, మాయల మరాఠీ
ముఠా ఆట కట్టించారు. మదనపల్లెలో మహిళా వేషధారణతో మోసాలకు పాల్పడుతున్న మాయల మరాఠీ ముఠా గుట్టురట్టయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఈ ముఠా గుప్త నిధులు, దయ్యాల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ముఠా నాయకుడు పొత్తూరి మోహన్ కృష్ణమనాయుడు అలియాస్ మధుశ్రీ హనీ అనే ఆడవారి పేరుతో మగాళ్లను ఆకర్షించి టోకరా ఇస్తున్నాడు. మహిళా వేషధారణలో తిరుగుతూ ప్రజలను నమ్మిస్తుంటాడు. నమ్మించి వాళ్ళ ఇళ్లలో గుప్త నిధులు ఉన్నాయని, ప్రేతాత్మలు ఉన్నాయని భయపెడుతుంటాడు. వాటిని వదిలించడానికి శాంతి పూజలు చేయాలంటూ నమ్మిస్తారు. పెళ్లిళ్ల పేరిట మహిళల వేషధారణలో పలువురికి వల వేసి పెళ్లి చేసుకుని కూడా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితులు తాము మోసపోయామని ఆలస్యంగా గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ గ్యాంగ్ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 16న కస్తూర్బా గార్డెన్స్లో విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలతో కలిసి ఏర్పాట్లు, స్థల పరిశీలనను ఆయన సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 16వ తారీఖున స్థానిక కస్తూర్బా గార్డెన్స్ లో పెద్ద ఎత్తున విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి 2 సంవత్సరాల ప్రభుత్వ పాలనా ఏర్పాట్లపై స్థల పరిశీలనను కస్తూర్బా గార్డెన్స్ లో నిర్వహించనున్నారు. భారీగా తరలివచ్చే కూటమి శ్రేణులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వారు నేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి నాగానుష, సిపిఓ నరసింహారావు, డిఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, ఐసీడీఎస్ పీడీ హేమసుజన్, జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు, సర్వశిక్ష అభియాన్ అధికారి వెంకటప్పయ్య, రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మండపాలంటే గుచ్చికి వెళ్ళాల్సింది. సొంత పెదనానే వికలాంగురాలి ఇంటిపై దాడి చేసి నిలువున కూల్చేసిన హృదయ విదారక సంఘటన నెల్లూరు జిల్లా వరికుంటపాటులో చోటు చేసుకుంది. వెంటనే అధికారులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ప్రజలు. వరికుంటపాడు మండలం కృష్ణంరాజుపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పుట్టుకతోనే వికలాంగురాలై తల్లిదండ్రులు లేని ఓ అనాథ యువతి ఇంటిని ఆమె పెద్దనానే కూల్చివేశాడన్న ఆరోపణలు గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నారాయణరాజుకు 2 కుమార్తెలు ఉండగా ఒకరికి వివాహం జరగగా మరో కుమార్తె సావిత్రి పుట్టుకతోనే మరగుజ్జు వికలాంగురాలు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన సావిత్రి 7 సంవత్సరాల క్రితం తండ్రి మరణంతో పూర్తిగా అనాథగా మారింది. ప్రస్తుతం ఆమె ప్రభుత్వ పింఛన్ ఆధారంగా జీవనం సాగిస్తూ ఉపాధి హామీ పనులు చేస్తూ జీవిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఉపాధి హామీ పనికి వెళ్లిన సావిత్రి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు భాగంలో ఉన్న రేకులు తొలగించబడడంతో పాటు 2 గోడలు పూర్తిగా కూల్చివేయబడ్డాయని కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనను చూసిన గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక అనాథ వికలాంగురాలు ఇంటిని ధ్వంసం చేయడం అమానుషమని మండిపడుతున్నారు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సంవత్సరాల సావిత్రి. మా పెద్దనాన్న ఎప్పటి నుంచో నా మీద పగబట్టి నా ఈ ఆస్తి మీద కన్నేసి నన్ను ఇవాళ ఈ పని చేసిండు. కరువు పని బానిచ్చి నన్ను ఇవాళ నేను ఇంటికి వచ్చేసరిలో పిల్లంతా కోలు పగలు పెట్టిండు. నాకు ఏ ఆధారం లేదు. నాకు ఆ రేకులు గోడ వాడే కట్టించేటట్టు చేయండి. నాకు ఉండేదానికి జీవాధారం లేదు. కరువు పని చేసుకొని బతుకుతున్న దాన్ని, ఒక పెన్షన్ లేదు, ఏం లేదు. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. ఉండేది ఒక్కదాన్ని. వికలాంగురాలను అయిపోతుంది. నేను ఎట్ట బతకాల? నాకు న్యాయం చేయండి. వాడే రేకులు కూడా మళ్ళీ వాడే కట్టించేటట్టు చేయండి. నాకు దానికి దోవ పెట్టుకొని కూడా నా ఎంతప్పటికి మా నాన్న లేడు, ఈ పిల్ల ఒకటేనని చెప్పి నా మీద పంతం బట్టి ఈ పని చేసిండు. వాడికి వచ్చేదానికి పోయేదానికి అందరికీ దోవలు ఉన్నాయి, కానీ నా ఆస్తి మీద కన్నేసి ఈ పని చేసిండు. చంపాలని కూడా ప్రయత్నం చేసిండు, కానీ వాడికి అవకాశం రాలేదని ఈ పని చేసిండు. నన్ను ఇంట్లో లేనికుండా చేయాలని చూస్తుండు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి 5 గేదెలు మృత్యువాత పడిన విషాద సంఘటన నెల్లూరు జిల్లా సంగం మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి తగిన పరిహారం అందించి తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. సంగం మండలం వంగల్లు గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. తెగిపడిన విద్యుత్ తీగలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో కరెంటు షాకు తగిలి 5 గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వీచిన భారీ ఈదురుగాలుల కారణంగా పొలాల్లోని ఎల్టీ విద్యుత్ లైన్లు తెగి నేలపై పడిపోయాయి. అయితే ఆ తీగలు తెగిపడిన విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు ఎవరూ సమాచారం అందించలేదు. కొంతకాలంగా ఆ లైన్లో విద్యుత్ సరఫరా రాకపోవడంతో రైతులు కూడా పెద్దగా పట్టించుకోకుండా తమ గేదెలను మేత కోసం ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో శనివారం అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో నేలపై ఉన్న తీగల్లో కరెంటు ప్రవహించి మేత మేస్తున్న 5 గేదెలు ఆ తీగలకు తగలడంతో క్షణాల్లోనే మృతి చెందాయి. ఘటనను గమనించిన రైతులు, గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకొని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధిత రైతులు ద్రోణాదుల పెద్ద బుజ్జయ్య, కొంకం రమణయ్య లబోదిబోమంటున్నారు. మృతి చెందిన పశువులకు తగిన పరిహారం అందించాలని వారు ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.